బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాలకు సభ్యులు తప్పకుండా హాజరు కావాలి అంటూ గవర్నర్ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తరువాత ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఘనమైన సంస్కృతికి తెలంగాణ నిలయమని, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని అన్నారు. ఇక మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్ గా మారిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభను గురువారానికి వాయిదా వేశారు. The Mahalakshmi scheme has been a game changer, providing 149.63 crore free bus trips for women, saving them 5005.95 crore in travel costs. This initiative is not just about mobility. It is about freedom, dignity and financial empowerment. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రారంభ ఉపన్యాసంలో కేసీఆర్ ను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాలకు సభ్యులందరూ విధిగా హాజరు కావాలని కోరారు. రేపటి భవిష్యత్తు కోసం బడ్జెట్ పై జరిగే చర్చలో పాల్గొనాలని అన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడంతో గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు కాంగ్రెస్ సభ్యులు చర్చించుకున్నట్టు సమాచారం. The budget is not merely a set of numbers, but a reflection of the government's priorities and vision for the future. It is the financial blueprint. It is the financial blueprint that shapes our policies, programs and welfare initiatives. Therefore, it is imperative that all members of the legislature participate in budget discussions with keen interest and unwavering attention. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో రైతు సమస్యల గురించి చెప్పలేదని ఆరోపించారు. కేసీఆర్ పై కోపంతోనే మేడిగడ్డపై విమర్శలు గుప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం. ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటంబడ వచ్చింది అసత్యం. ప్రతి వాక్యం పచ్చి మోసం. మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. గవర్నర్ గారిని కూడా అవమానించింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏదీ లేని కేవలం ఒక డబ్బాలో గులకరాళ్ళే చూపితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు. బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ కు లేదని ఆరోపించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా ఏ రకంగా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా సభలో వాళ్ళు వ్యవహరించే తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇవాళ వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభలో బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ డొల్లా అని గవర్నర్ ప్రసంగంతో అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే దానిపై తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్లో పలుచనైంది సీఎం రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. విద్యార్థులకు, యువతకి, రైతన్నలకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు పచ్చి అబద్ధాలతోటి ఈ ప్రసంగాన్ని కొనసాగించడం చాలా బాధాకరమైన సంగతి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడే బీఎస్సీలో కూడా నేను బీఎస్సీలో అడగడం జరిగింది. ఎందుకోసమని మీరు కేవలం 5 రోజులు మాత్రమే డిమాండ్స్ మీద, బిల్స్ మీద చర్చకు పెట్టారు. కనీసం ఒక 15-20 రోజులన్నా మీరు ఎందుకు ఎక్స్టెండ్ చేయడం లేదని చెప్పి నేను అడగడం జరిగింది.